శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 5 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉంది. శ్రవణ నక్షత్రం రాత్రి 11 గంటల 34 నిమిషాల వరకు ఉంది. శుక్రవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు, తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. వీలైతే పంచదార కూడా కొద్దిగా నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న ధన నష్టం జరగదు. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. పనుల పరంగా ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. రకరకాల మార్గాల్లో ధనాదాయం పెంపొందింపజేసుకోవడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం బాగుంది. అంటే ధూమ్రయోగం ఉండటం వల్ల ధన నష్టం ప్రయాణాల్లో వస్తుంది, పనుల మీద వెళ్ళినప్పుడు వస్తుంది. దానికి పరిహారం చేసుకోవాలి. కానీ వృత్తిపరంగా రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి మాత్రం శుక్రుడు చంద్రుడి ఇంట్లో ఉండటం యోగిస్తుంది. అలాగే లవ్ ప్రపోజల్స్ చేయటానికి బలం బాగుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి, ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి ప్రేమ వ్యవహారాలు ఒప్పించుకోవటానికి కూడా బలం బాగుంది. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మాత్రం మకర రాశిలో శనింట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇలాంటి పనులు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం మంచిది. అదేవిధంగా శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా బలం బాగుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు వృధా కాలక్షేపములు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు సమయాన్ని వృధా చేయకుండా, కాలక్షేపం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనలాభం బాగుంటుంది. ఆదాయ మార్గాలు చక్కగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా, ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య భంగము కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ధనపరంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డబ్బు విషయంలో ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే పని చేయటం వల్ల కూడా ఒక్కొక్కసారి పనికి తగినటువంటి ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. అలాగే సామాన్య వ్యాపార వృద్ధి ఉంది. వ్యాపారం అద్భుతంగా లేకపోయినా ఎంతో కొంత వ్యాపార పరంగా లాభం పొందే సూచనలు మాత్రం వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ధనాన్ని సముపార్జన చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావనలు మాత్రం కొంచెం వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. శారీరక శ్రమ ఎక్కువగా పడుతూ ఉంటారు. ఆ శ్రమను, ఒత్తిడిని మీ అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మిథున రాశి వాళ్ళు శారీరక శ్రమ ఉన్నప్పటికీ దాన్ని తగ్గించుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన భోజన సౌఖ్యం ఉంది. రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. విశేషమైన ఆరోగ్యం చేకూరుతుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వ్యవహారాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. సింహరాశి వాళ్ళు ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. జాయింట్ వ్యవహారాలన్నింటిలో కూడా అనుకూలతను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు
కుటుంబ కలహాలు ఎక్కువగా ఏర్పడే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి వృధాగా ధనం ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా కన్యారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో వచ్చే సమస్యలు తెలివితేటలతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే దుష్టుల కలయిక కనిపిస్తోంది. అంటే ఈరోజు తులారాశి వాళ్ళు చెడ్డవాళ్ళను కలుసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి బేరీజు వేసుకొని వాళ్ళతో ఈరోజు స్నేహం చేయండి. కొత్త పరిచయాల్లో చెడ్డ పరిచయాలు ఏర్పడే సూచనలు ఈరోజు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగే శ్రమ ఎక్కువ పడవలసి వస్తుంది, అయినప్పటికీ అంతిమంగా ఫలితాన్ని మాత్రం ఆశించిన స్థాయిలో తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం పొందే సూచనలు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే మానసికంగా కొంత శ్రమ ఉంటుంది. శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ మానసిక శ్రమను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకు అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే భాగస్వాములతో గొడవలయ్యే సూచనలు ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనుసు రాశి వాళ్ళకి ఎంతో కొంత సామాన్యంగా అయినా సరే ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగం కనిపిస్తోంది, తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసికంగా కొద్దిగా బాధ చికాకులు ఉంటే వాటిని పక్కన పెట్టండి, మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఇంట్లో జీవిత భాగస్వామితో సమస్యలు కనిపిస్తున్నాయి. లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయానికే గొడవలు, అవి జరగకుండా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ధనలాభం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభాలు ఏర్పడతాయి. ఉద్యోగ రంగంలో అయినా వ్యాపార రంగంలో అయినా ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం మీనరాశి వాళ్ళకు ఉంది. అలాగే వ్యాపారంలో ద్వేషాలు పెరుగుతాయి. వ్యాపారం చేసే మీనరాశి వాళ్ళు పార్ట్నర్స్తో ద్వేషాలు పెంచుకుంటారు, పార్ట్నర్స్తో మనసులో దూరం పెంచుకుంటారు. ఆ వ్యాపార ద్వేషాలు పక్కన పెట్టి స్నేహపూర్వకంగా మీ భాగస్వాములతో కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలన్నా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అదే ప్రదోష వ్రతం. కాబట్టి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. దాంతోపాటు శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. ప్రదోష వ్రతము శుక్రవారము ఈ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి శ్రీం శివాయ నమః మంత్రం 21 సార్లు, ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోర మంచిది. ఔషధాలు స్వీకరించడానికి కూడా శుక్రహోర మంచిది. అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి శుక్రహోర మంచిది. శుక్రహోరలో పువ్వులు పండ్లు ఇలాంటివి కొంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి శుక్రహోరం మంచిది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోరం మంచిది. నూతన వాహనాలు, కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా శుక్రహోరం మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
ప్రతిరోజు ద్వాదశ రాసుల వాళ్ళు మీ దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.